క్రైస్తలాడు హల్లెలూయా. ఇది నా వాక్యము 18వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. చాలా మంచి మాటలు. చిన్నపిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకో, చదువుకుంటున్న పిల్లలకో, పెళ్లి కాని వాళ్ళందరూ చిన్నపిల్లని అలా కాదు. ఆత్మలో అర్థము చిన్నపిల్లలు, చిన్న బిడ్డల వలె మీరు మారకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువారే చెప్పారు. కాబట్టి చిన్న పిల్లలు అంటే ఆత్మలో మాయా మర్మం కపటము లేని వాళ్ళు చిన్నపిల్లలు. అందుకే చిన్నపిల్లలు దేవుడు ఒక్కటే అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి మాయా మర్మం కపటం, క్రూరం, పగ, ద్వేషం, అసూయ, అహంకారం, అహంభావం, నేత్రాస, శరీరాస ఏమీ ఉండవు. పాలు తాగుతారు, చక్కగా ఉంటారు. అంటే పాలు అంటే వాక్యమును మనం తీసుకోవడం, అలాగే దేవుని కోసం బ్రతకడం, అంతవరకు. వాళ్ళల్లో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మన స్వభావం ఎప్పుడైతే దేవునిని పోలి దేవుడు ఉన్నాడు, చూసుకుంటున్నాడు అని మన బాధ్యత అంతా ఆయన ఒక హస్తాల్లో పెడతామో అప్పుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనతోటి యుద్ధము వారు చేసినా వారు జయమునందరు. దేవుడే మన పక్షమందు ఉంటాడు. ఆయనే యుద్ధములు జరిగించేవాడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రభు కృప. మనము దేవుని యొక్క సంబంధులం. హల్లెలూయా. చాలామంది వాళ్ళు మాకు తెలుసు, వీళ్ళు మాకు తెలుసు అంటారు. కాదు, మనం దేవుని సంబంధులం. దేవునికి మనము తెలుసు, మనము దేవునికి కూడా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.